హాయ్ విఎస్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే, మనం ఇంతకు ముందు వీడియోలో పీసీ నుంచి మొబైల్కి ఎలా షేర్ చేయాలి అనే దాని గురించి చూసాం. ఈ వీడియోలో మొబైల్ నుంచి పీసీకి ఎలా షేర్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ముందుగా పీసీ నుంచి మొబైల్కి కానీ మొబైల్ నుంచి పీసీకి కానీ షేర్ చేయాలంటే పీసీలో మనం షేరిట్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే మొబైల్లో షేరిట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. సో ఇక్కడ నా దగ్గర పీసీలో షేరిట్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను ఆల్రెడీ. ఇక్కడ డెస్క్టాప్ పై నాకు షేరిట్ అని ఉంది, దానిపై ఎంటర్ ఇస్తున్నాను నేను. ఇక్కడ ఎస్ ప్రెస్ చేసి షేరిట్ అనే దానిపై నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ షేరిట్ అని ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను ట్యాప్ ప్రెస్ చేసి రిసీవ్ బటన్ పై ఎంటర్ ఇస్తాను. ఇక్కడ రిసీవ్ బటన్ పై నేను ఎంటర్ ఇచ్చాను. మనం ఇక్కడ ఏంటంటే మొబైల్ నుంచి పీసీకి రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంతకు ముందు మనం పీసీ నుంచి మొబైల్కి రిసీవ్ చేసుకున్నాం, ఇప్పుడు మొబైల్ నుంచి పీసీకి రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను రిసీవ్ బటన్ పై నేను ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ మొబైల్లో సెండ్ బటన్ పై ప్రెస్ చేసి ఇక్కడ ఏమైనా ఒక ఫైల్ ని పంపించి చూద్దాం. ఇక్కడ షేరిట్ అనే దానిపై నేను ట్యాప్ చేశాను. ఇక్కడ సెండ్ బటన్ పై ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఒక వీడియో ఉంది, సో ఆ వీడియో నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఒక సాంగ్ ఉంది ఇక్కడ, ఆ సాంగ్ ని నేను ప్రెస్ చేశాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేశాను. సెలెక్ట్ రిసీవర్ అని వచ్చింది. సో ఇక్కడ నేను సెలెక్ట్ రిసీవర్ అని వచ్చింది కాబట్టి డెస్క్టాప్ అనే పేరుతో నేను ఇక్కడ ఉంచాను ఆల్రెడీ. దానికి ఏదైతే డిఫాల్ట్ గా నేమ్ ఉందో అదే నేమ్ ని ఇప్పుడు నేను అదే నేమ్ సెర్చ్ చేస్తాను. డెస్క్టాప్ QDF-FR అని ఉంది, 75FR అని ఉంది కదా. ఇప్పుడు నేను దీనిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ యాక్సెప్ట్ ఫైల్ ఫ్రమ్ లెనోవా K6 పవర్ అని వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఎస్ అంటే ఎస్, నో అంటే నో ఇవ్వచ్చు. సో ఇక్కడ ఎస్ కావాలంటే ఆల్ట్ ఎస్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదంటే నో అని ఉంది, ఎస్ అని ఉంది. ట్యాప్ ప్రెస్ చేసుకుని ఎస్ నో అని కూడా ఇవ్వచ్చు. సో ఆల్ట్ ఎన్ నో, ఆల్ట్ వై ఎస్. ఇక్కడ నేను ఆల్ట్ వై అనే షార్ట్ కమాండ్ ఇస్తున్నాను. ఇక్కడ ఒక సాంగ్ అనేది మనకి సెండ్ అయిపోయింది. సో ఇక్కడ షేరిట్ నుంచి మనం ఆల్రెడీ ఒక సాంగ్ ని చాలా ఫాస్ట్ గా సెండ్ చేసుకోగలం. 3 సెకండ్స్ ఆర్ 2 సెకండ్స్ లో మనకి సాంగ్ సెండ్ అయిపోతుంది. ఇలా మనం మొబైల్ నుంచి కూడా పీసీకి ఏదైనా ఫైల్ ని షేర్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.